జై భీమ్ అండి. నేను కార్య వినయప్రకాష్, దళిత రాజ్యాధికార వేదిక అధ్యక్షుడిని మాట్లాడుతూ ఉన్నాను. విశాఖపట్నం సింహాచలం దేవస్థానం సింహాద్రి అప్పన్న భూములకి సటకోపం పెడుతున్న స్థానిక నాయకులు, గతంలో వైసీపీలో ఒక స్థాయిలో వెలుగిన కొంతమంది పెద్ద పెద్ద నాయకులతో పాటు పోరాడ వెంకటేష్ అన్న వ్యక్తి చేతుల్లో సుమారు 45.6 ఎకరాల భూమి ఆయన చేతిలో కబ్జాలో ఉన్నట్టు అధికారుల ద్వారా తెలిసింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, యాక్షన్ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కోడిగుడ్డు మీద ఎంట్రులు బిగితో కూర్చున్నారు. ఎందుకంటే దేవస్థానం ఎండోమెంట్ వాళ్ళేమో మాకు సంబంధం లేదు అంటారు, ఇక్కడేమో రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళేమో మాకు సంబంధం లేదు అంటారు. అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఏమవుతుందంటే, సుమారు 1, 2, 3 దగ్గర 40, 35, 40 సర్వే నంబర్లు. అంటే పంచగ్రామాల్లో మనకు తెలుసు కదా, సింహాచలం, అడవివరం, వేపగుంట, పురుషోత్తపురం, ఇలా ఈ పంచగ్రామాలకు సంబంధించిన భూముల్లో సుమారు 35 పైగా సర్వే నెంబర్, 35, 40 సర్వే నెంబర్లో ఉన్న భూమి 45.6 ఎకరాలు. అంటే కోట్లాది రూపాయలు. ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా నీచంగా ఎకరానికి 10 కోట్ల చొప్పున చూసుకుని ఎంత అయింది ఒకసారి లెక్క పెడితే సుమారు మనకి 500 కోట్ల రూపాయల దేవస్థానం, అంటే సింహాద్రి అప్పన్న సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూమి కబ్జాదారుల చేతుల్లో పడిపోయి ఉంది. దీనికి సంబంధించి అనేక కోర్టులో ఏవేవో కేసులు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని వీలు వేయించి, అంటే ఎవరైతే కబ్జా చేశారో వారు కొన్ని లిటిగేషన్స్ పెట్టి వేసి అటు తిప్పి వాళ్ళ చేతుల్లోనే ఉంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి దళిత రాజ్యాధికార వేదిక అధ్యక్షుడిగా నేను గౌరవ జస్టిస్లు లక్ష్మారెడ్డి గారికి లోకాయుక్తకి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద వారు నోటీసులు తర్వాత ఐ రెస్పాండెంట్ కోడాడ వెంకటేష్, తర్వాత జిల్లా కలెక్టర్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి, విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టరు, ఈఓ సింహాచలం దేవస్థానం, సబ్ రిజిస్ట్రార్ గోపాలపట్నం, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, వైస్ చైర్మన్ కూడా వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించడం, ఈ కేసు పెండింగ్లో ఉంది. అక్కడ అసలు విషయం ఏం చెప్తున్నానంటే, పాపం ఎల్లార్లు రిలీజ్ అయిపోయి, అంటే ఈ భూమిలో దేవస్థానానికి సంబంధించిన భూముల్లో చలాన్లు కట్టేసి దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసిన ఎల్ఆర్లు ఇష్యూ చేసిన 129 ఎల్ఆర్లు ఇష్యూస్ చేశారు. దేవస్థానం వారి నుండి కానీ సంబంధిత అధికారుల నుండి చేసినా కూడా గోపాలపట్నం రిజిస్ట్రార్ వారు లిటిగేషన్స్ పెట్టి ఆ భూముల్ని వీళ్ళు ఎవరైతే ఎల్ఆర్లు పొందున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ అక్కడ ఇల్లులు కట్టుకోవడానికి కానీ ఈ అవకాశం లేకుండా గోపాలపట్నం సబ్ రిజిస్ట్రార్ పాపం ఆవిడ ఎందుకు అడ్డం పెడుతుందో తెలియదు. ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి? 179 ఎల్ఆర్లు పెండింగ్ ఉన్నాయి. 179 ఎల్ఆర్లో 12.2 ఎకరాల భూమి పెండింగ్లో ఉంది. ఇష్యూ చేసిన 129 ఎల్ఆర్సీలో 7.83 ఎకరాల భూమిని ఎల్ఆర్సీలో ఇష్యూ చేశారు. అంటే టోటల్ క్లియర్ అయిపోయినా కూడా దేవస్థానం వాళ్ళు కానీ, ఒక రెవెన్యూ వాళ్ళు కానీ, తహసీల్దార్ మన ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ల వారు కానీ ఎందుకో లిటిగేషన్ ఉంది. ఏ పాపం 129 మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. తర్వాత ఈ ఎల్ఆర్సీలో పెండింగ్ కేసులు 3.15 ఎకరాలకు సంబంధించి 48 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ తర్వాత పిటిషన్స్ 18 ఎకరాలకి 18.81 ఎకరాలకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్లు ఉన్నాయి. ఇవి ఇంత వ్యవహారాలు ఉండి, ముఖ్యంగా ఏంటంటే ఎల్ఆర్సీలు ఇష్యూ అయిపోయి కూడా అన్ని హక్కులు ఉన్న వారికి కూడా కేవలం పెందుర్తి లిమిట్స్ కాబట్టి పెందుర్తి ఎంఆర్ఓ వారు కానీ, గోపాలపట్నం సబ్ రిజిస్ట్రార్ వారు కానీ, కొంతమంది దేవస్థానం సిబ్బంది కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఎక్కడ పడితే అక్కడ మేనేజ్ చేస్తున్న కొంతమంది కోరాడ వెంకటేష్ లాంటి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఏమంటారు, మన హైకోర్టులో కూడా కేసు పెండింగ్లో ఉంది, లోకాయుక్తలో పెండింగ్ ఉంది, కర్నూలులో ఉంది. దానికి సంబంధించి ఈరోజే నోటీసులు వచ్చింది. డిస్ నంబర్ 022024
1B1/LOK/5982/24 డేట్ 26/24 ఫైనల్ నోటీస్ అనే వచ్చింది. సరే ఈ ఇంత వ్యవహారాలు జరుగుతున్నా కూడా అధికారులు పట్టనట్టు, అంటే సుమారు 500-600 కోట్ల రూపాయల దేవస్థానం, సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూమి, పంచగ్రామాల్లో ఉన్న భూమి అన్యాకృతం అయిపోయి ఆక్రమణదారుల చేతిలో ఉంటే పత్రికల్లో వస్తుంది, టీవీల్లో వస్తున్నాయి, వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదు అధికారులకి. ఏమైనా చిన్న వార్త వచ్చిన వెంటనే అక్కడెక్కడో చిన్న కన్స్ట్రక్షన్ జరిగిందంటే ఈ దేవస్థానం స్క్వేర్ ఓవర్ వెళ్ళడం, పడగొట్టేయడం తప్ప చిన్న చిన్న ఒక 10 అడుగులు ఒక 20 స్క్వేర్ యార్డ్స్ చిన్న చిన్న ఉన్న వ్యవహారాల మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు తప్ప 50-60 ఎకరాలు 500-600 కోట్ల రూపాయల భూమి, దేవస్థాన భూమి అన్యాకృతం అయిపోయి ఆక్రమణదారుల చేతిలో ఉన్నా కూడా ఈ అధికారులు పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఎప్పటికైనా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, దేవస్థానం వారు, తర్వాత రిజిస్ట్రార్, కలెక్టర్ గారు, ప్రభుత్వం యాక్షన్ తీసుకొని దేవస్థానానికి సంబంధించిన భూమిని తిరిగి లీగల్గా ఏ రకం అయితే పద్ధతిలో తీసుకోవాల్సి వస్తుందో ఆ పద్ధతిలో తీసుకోవడమే కాకుండా ఈ ఎల్ఆర్సీలు ఇష్యూ అయిపోయిన అందరికీ కూడా వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుందని నేను దళిత రాజ్యాధికారి వేదిక నుండి డిమాండ్ చేస్తున్నాను. మీ కార్యమణి ప్రకాష్.